దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. భారతదేశాన్ని నాశనం చేయాలని చూసిన పాకిస్తాన్కు ఇండియా సరైన రీతిలో బుద్ధి చెప్పిందన్నారు. బ్రిటిష్ వారి ప్రబంధ హస్తాల నుండి దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి విద్యార్థులతో ఏర్పాటు చేసిన జాతీయ జెండా తిరంగా ర్యాలీని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ దేశంలో జరబడి భయంకరంగా హింస సృష్టించడానికి ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని ఎదుర్కొని దీటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం వచ్చింది. కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, అలాగే ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి కూడా తెలియదు. అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా మల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరం కూడా ఈ దేశంలో ఉన్నాం. ఈ దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ఆయనకి మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఎర్రకోటలో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉందని చెప్పి తెలియజేసి, శాంతియుతమైనటువంటి దేశం. ఈ దేశంలో జరబడి భయంకరంగా హింస సృష్టించడానికి ఇటీవల కాలంలో